హాయ్ అండి. ఈరోజు మీకు సిర్రాకు తాలింపు చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను ఆకుకూర తీసేసి ఆకుకూర కాడలు పక్కకేసి ఆకుకూర తీసి కడిగి ఫస్ట్ తర్వాత మళ్ళీ కట్ చేసినండి. ముందు కట్ చేసి కడిగితే విటమిన్స్ పోతాయండి. అందుకే ఆకుకూర ఇడిపించిన తర్వాత కట్ చేసి దానికి కావాల్సిన ఐటమ్స్ సిర్రాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, 2 ఒట్టిమిరపకాయల రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఒట్టిమిరపకాయలు, పల్లీలు కొన్ని 2 స్పూన్లు పల్లీలు అండి. తర్వాత వచ్చి దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి, పచ్చెనగపప్పు. తర్వాత ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి. ఇదండి కరివేపాకు మీ ఇష్టం అండి, వేసుకుంటే మంచిది హెల్త్కి, ఆరోగ్యానికి. నేను ఊరికే శనగపప్పు, జీలకర్ర ఇవి మాత్రం వేస్తున్నాను. చిటిపట ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి కొద్దిగా అట్లా కచ్చా పచ్చగా రెండు దంచుకొని ఇట్లా వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. వేగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయలకి వేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, కలర్ కూడా చేంజ్ కాకుండా బాగుంటుంది. పసుపు కొద్దిగా ఉల్లిపాయలకి కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు మెత్తగా అయితే తగిలింది, బాగా మెత్తగా కావాలంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా జస్ట్ కొద్దిగా చిటికెడు సాల్ట్. తర్వాత వచ్చేసి ఈ తోటకూర, ఇది శ్రీరాకు కదండి, ఈ ఆకు వేసి మగ్గ పెట్టాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా. ఇది ముందు రోజు అండి, ఇది సిర్రాకు కొంచెం ఎట్లా ఫ్రెష్ ఉండదు, కొంచెం తగ్గింటుంది కదా, అందువల్ల కొద్దిగా వాటర్ వేసి ఫ్రెష్గా ఉండేదానికి వాటర్ అవసరం లేదండి. కొద్దిగా ఎక్కువ లేకుండా కొద్దిగా వాటర్, తొందరగా మగ్గుతుంది. వాటర్ వేస్తేనే మెయిన్ అండి, తొందరగా మగ్గుతుంది, మెత్తగా అవుతుంది. ఇదేం తీసే అసలు కొద్దిగా వేసుకోవాలి వాటర్ అంతే. ఇది మగ్గేంత తరకండి. కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టుకున్నామండి, ఇట్లా మగ్గుతుంది. తర్వాత ముందు ఈ పదార్థాల ముందు వచ్చేసి కారం పొడి కండి, మిక్సీకి 2 ఒట్టిమిరపకాయలు, పల్లీలు 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు అయితే సరే పల్లీలు, వెల్లుల్లి రబ్బలు 2 స్పూన్లు పల్లీలు, సాల్ట్ కొద్దిగా అప్పుడే ఆకుకూరలోకి వేసినామండి. సాల్ట్ కొద్దిగా జస్ట్, ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి మనం, ఎక్కువ అవుతుంది చాలు. ఇది మిక్సీకి పల్లీలు, ఉత్తిమిరపకాయలు, వెల్లుల్లి, సాల్ట్ కొద్దిగా మిక్సీకి వేసుకున్నామండి. బరకగా కొంచెం పలుకులు వేసుకోవాలి, మెత్తగా వేయకూడదు. ఓ రౌండ్ ఎనికి ముందరికి చాలండి, అంత మాత్రం. పలుకులు ఉంటే బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ పొడి అట్లా ఉండాలి, కచ్చపచ్చగా, ఎక్కువ మెత్తగా కాకూడదండి. కొంచెం పలుకులు ఉంటే టేస్ట్గా ఉంటుంది పండుగ. ఈ పల్లీలు ఏంటిది అంటే అనుకుంటున్నారా? పల్లీలు ఇవి ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఆకుకూర లేకపోతే అయితే తినరండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ పల్లీలు కూడా వేసేదండి. దీంట్లోకి వేసిన తర్వాత మళ్ళీ కారము, ఈ పల్లీలు అనేసి కలిపెడితే పిల్లలు ఈ పల్లీలు కలర్ చూసి ఇది కూడా ఆకుకూర కూడా తింటారనమాట. ఎప్పుడన్నా కానీ అట్లా చేసుకోండి. అందుకే 1 స్పూన్ అవి తీసానండి. ఆకుకూర ఫ్రై అవుతుందండి, దగ్గరికి వస్తుంది. మనకు తొందరగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. మీరు వాటర్ వేసుకోకుండా కొంచెం లేట్ అవుతుంది మగ్గేకి. వాటర్ ఏం మళ్ళీ తీనే అవసరం లేదు, దీంట్లో పిండి అట్లన్నీ ఏం చేయకూడదు. దీంట్లోనే మగ్గిపోతుంది, తొందరగా అవుతుంది అనమాట. మనకి తొందరగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే.
వాటర్ కొన్ని ఎక్కువైనా అనుకో మీకు మెత్త ఉడికినా కూడా కొద్దిగా మంట పెట్టేస్తే వాటర్ మామూలుగా లేకుండా ఇమురుకుంటుంది ఆకుకూరలు, తడి లేకుండా అయిపోతుంది. కొంచెం తడిగా ఉంటేనే మీరు పల్లీలు పొడి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిసేపు ఉడకాలండి. ఆన్ చేసిన పెట్టదు. హలో, చూడండి ఇప్పుడు ఫ్రై అయింది, దగ్గరకు పడింది, మెత్తగైనట్లుంది చూసారా. పది నిమిషాలు అయిన తర్వాత ఇద్దండి, మగ్గిపోయింది బాగా. ఇది లేతాక కాబట్టి మగ్గిందండి. కొంచెం బలిసింది ఆకైతే మీరు కుక్కర్లో పెట్టుకోవాలండి. కడిగి ఓ విజిల్ వచ్చిన తర్వాత నీళ్ళు వేయకూడదు కుక్కర్లో అయితే. పెనుములో అయితేనే బలిసినాకైతేనే నీళ్ళు వేయాల్సిండేది. కుక్కర్లో అయితే బలిసింది ఆకైతే కొద్దిగా అసలు నేను కడిగేసి ఉరికేస్తే అసలు ఆవిరికి మెత్తగా అయిపోతుంది. ఓ విజిల్ అయిన తర్వాత దించేసి అప్పుడు తాలింపించుకోవచ్చు అనమాట. లేతాకైతే ఇట్లా పెనుములో వేయించుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి. ఇప్పుడు తర్వాత వచ్చి పల్లీలు ముందు మిక్సీకి వేసుకోండి కదండి. వెల్లుల్లి, మిరపకాయలు, సాల్టు, 3 ఐటమ్స్, పల్లీల పొడి వేసుకోవచ్చు. ఇది కొంచెం తడిగానే ఉంటే బాగుంటుందండి. తడిగా ఉంటే ఇట్లా పల్లీల పొడి వేసితే బాగా టేస్ట్ ఉంటుంది. కలిపెట్టేళ్ళకి మనం ఇట్లా బాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. మనం బాగా ఏం చేసేది ఇట్లా ఇవి ఇంకా కొన్ని పల్లీలు తీసినానండి పక్కన ఒక స్పూను. ఇవి వేస్తే పిల్లలు టేస్ట్ ఇది పల్లీల కోసం కూడా పిల్లలు తింటారు. ఆకుకూర తింటారు పిల్లలు చాలామంది. వేస్తే నోటికి బాగుంటాయి, తినేకి ఇంకా బాగుంటాయి, బాగా టేస్ట్గా ఉంటుంది తినేకి. నమ్మలేక మధ్యలో పంటికి తగ్గుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. పల్లీలు వేస్తే తినకోకుండా వాళ్ళు కూడా తింటారు ఇట్లా వేస్తే. చూడండి ఎంత బాగుంటుంది. అయిపోయండి సిరియాకు తాలింపు. గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అంటే తిన్నోళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే బాగా తింటారు. చూడండి ఎంత బాగుందో. చూసే కూడా పల్లీలు, వెల్లుల్లిపాయ చూడండి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు అన్నీ ఎంత బాగా. ఉల్లిపాయలు తాలింపు ఎక్కువ మాడిపోనికూడదండి. ఇట్లా ఎర్రగా అయితే చలి కొద్దిగా మెత్తగా దీంట్లో మళ్ళీ మగ్గుతుంది కదా ఆకుకూరలో, మంచి టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పల్లీలు పలుకులు చిన్నగా ఇవి ముక్కలు పల్లీలు పొడి వేస్తుంది. ఆ పొడి, ఈ పల్లీలు విత్తనాలు ఇవన్నీ పిల్లలు కూడా తింటారు. ఇట్లా వేస్తే ఆకుకూరలు ఎవరైనా తింటారు. ఇట్లా ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నాక్స్ వద్ద కూడా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది చూడండి ఆకుకూరలు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎవరైనా తింటారు ఇష్టంగా. ఓకేనండి.